ఆర్సీబీ వర్సెస్ జీటీ ఇట్స్ అ గేమ్ ఆఫ్ 2 పవర్ ప్లేస్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న జీటీ అత్యల్ప స్కోర్ అంటే అతి తక్కువ పవర్ ప్లే స్కోర్ ఈ సీజన్ లో కొడితే, మరోపక్క ఆర్సీబీ ఏమో వాళ్ళ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఈ సీజన్ లో కొట్టి పారేశారు. దాంతో మ్యాచ్ వన్ సైడ్ గా మార్చిపోయింది అనుకున్న టైంలోనే అక్కడ కొలాప్స్ జరిగింది. ఏం జరిగింది మీకు ఎలాగో తెలుసు, ఆర్సీబీ గెలిచిందని. బట్ మ్యాచ్ లో ఏం జరిగింది మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ ఛానల్కి వచ్చిండకపోయి ఉంటే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ప్రతిరోజు కలుస్తూ ఉంటాం మనం. సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా ఆల్రెడీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చెయ్యాలా వద్దా అని ఒకవేళ డౌట్లో ఉంటే గనక మొత్తం అంతా వీడియో చూసారనుకో, ఏదో ఒక పాయింట్లో మీతో చిన్న స్మైల్ అనేది తెప్పిస్తా. ఆ స్మైల్ వస్తే సబ్స్క్రైబ్ చేశారు మరి, ఓకేనా? హియర్ వి గో. ఏంట్రా జరిగింది అంటే, లాస్ట్ సీజన్ వచ్చినప్పుడు గిల్లు కూడా వందగొట్టి, విరాట్ కోహ్లీ వందగొట్టి, గిల్లు వాళ్ళ టీం జీటీ గెలిచి ఫుల్ ఒక హైలో వెళ్ళారు వాళ్ళు. అదేమైనా రిపీట్ చేద్దాం అనుకుని ఉంటారు. అబ్బే, అస్సలు వర్కౌట్ కాలేదు. కైకుబోలేతో టాస్ గెలిచాడు ఫాఫ్ డు ప్లెసీ. నిన్న మొన్న వర్షం హువా యాపే, కొంచెం తడి ఉంటుంది హై, కొంచెం మాయిశ్చర్ ఉంటుంది హై అని చెప్పి ఏం చేసుకున్నాడు అంటే, ఫస్ట్ మేము బౌలింగ్ చేస్తాం అన్నాడు. సాధారణంగా ఈ గ్రౌండ్ లో డిఫెండ్ చేసుకోవడం కష్టం, ఎవరైనా సరే చేస్తా అంటారు. మరి ఆ లాజిక్ తో పాటుగా వర్షం కూడా పడింది కాబట్టి కొంచెం హెల్ప్ ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. పిచ్ రిపోర్ట్ లో బౌన్స్ బాగా ఉంటుంది, కొట్టి మరి చూపించాడు మ్యాచ్. గట్టిగా ఉందని. గట్టిగానే ఉండింది, బౌన్స్ ఉండింది భయ, భలే బౌన్స్ ఉండింది. పవర్ ప్లే స్టార్ట్ అయింది. జీటీ వాళ్ళు తడబడ్డారు, మామూలుగా తడబడలేదు. సిరాజ్ బౌలింగ్ లైక్ దిస్ గివ్స్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి, ఇండియన్ క్రికెట్ టీమ్ కి. బికాస్ T20 వరల్డ్ కప్ కి ఎలాగో వెళ్తున్నాడు, తను ఫామ్ లో ఉండడం చాలా ముఖ్యం. బుమ్రాతో పాటు సిరాజ్ కూడా ఫామ్ లో ఉంటే, హర్షదీప్ కూడా ఫామ్ లోకి వస్తే, మీడియం పేసర్స్ అందరూ ఫామ్ లో ఉంటే, హార్దిక్ పాండ్యా కొంచెం ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి తను ఇండియన్ టీమ్ జెర్సీ వేసుకున్న తర్వాత కాస్త తను కూడా ఫామ్ లోకి వస్తే కొంచెం సై ఆఫ్ రిలీఫ్ ఇవ్వచ్చేమో. ఆ క్రమంలో సిరాజ్ ఆబ్వియస్లీ ఫామ్ లోకి వచ్చాడు కాబట్టి ఇట్ వాస్ గ్రేట్ టు సీ. పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో సిరాజ్ చెప్పింది ఏమిట్రా అంటే, నిద్ర లేచినప్పుడు నాకు యాక్చువల్లీ అంత గొప్పగా ఫీల్ అవ్వట్లేదు, నేను ఆడను అని డౌట్ నాకే ఉంటుంది. అరే సిరాజు, నువ్వు ఆడగలుగుతావా అని నాకు నీతో నేను ఆడుకున్నాను, కానీ పుష్ చేసి ఆడాను, టర్న్ అవుట్ బి వెరీ గుడ్ అని. మంచి పని చేశాడు బికాస్ ఇది కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఇస్తుంది సిరాజ్ కి. 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈ టర్న్ అవుట్ బి ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆల్సో. వాట్ ఐ రియలీ లైక్ పర్సనలీ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ బ్యాటర్స్ కాకుండా ఈ మధ్య గత 3-4 మ్యాచ్లో 3-4 రోజుల్లో బౌలర్స్ కి ఆ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దొరుకుతుంది కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ దాట్. నెమ్మదిగా టోర్నమెంట్ ముందుకెళ్తున్న కొద్దీ బ్యాటర్స్ నుంచి బౌలర్స్ ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. బౌలర్స్ ఆర్ బిగినింగ్ టు పర్ఫార్మ్. అండ్ కాస్త హెల్ప్ ఉంటే, ఒకే ఒక్క వేరియబుల్ అన్నా కూడా బౌలర్ ఫేవర్లో ఉంటే, మూవ్మెంట్ కానీ, బౌన్స్ కానీ, పేస్ కానీ, ఏదో ఒక ఫేవరబుల్ ఐటమ్ వాళ్ళ సైడ్ ఉంటే ఎలా వాళ్ళ గేమ్ ఇంపాక్ట్ చేయగలరు చూపించారు. మన SRH తరఫున కూడా భూవి వేస్తున్నప్పుడు ఎప్పుడైతే బాల్ స్వింగ్ అయిందో, 2 వికెట్స్ ఇన్ ద ఫస్ట్ ఓవర్. ఇక్కడ బౌన్స్ ఉండింది కాబట్టి సిరాజ్ గాట్ దోస్ 2 వికెట్స్. ఫస్ట్ సాహా అవుట్ చేశాడా, స్క్వేర్ గా డాట్కి వెళ్ళాడు, ఎక్స్ట్రా బౌన్స్ అయింది, కీపర్ క్యాచ్. దాని తర్వాత శుభ్మన్ గిల్ ఏదో ఆన్ ద రైజ్ ఆడదాం అనుకుంటే, ఇది కూడా ఎక్స్ట్రా బౌన్స్ అయింది, అగైన్ క్యాచ్ ఇన్ ద డీప్. సో బేసిక్గా ఆ పర్ఫార్మెన్స్, ఆ 2 వికెట్స్ తోటి హీ గాట్ దోస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఆల్సో. తన పర్ఫార్మెన్స్ గురించి ఏమంటారు ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 5 ప్లీజ్ లెట్ మీ నో వాట్ యువర్ రేటింగ్ ఇస్. మిగతా బౌలింగ్ అంతా కూడా అందరూ చిప్ చేశారు, ఇక్కడో వికెట్ అక్కడో వికెట్ అలా చిప్ చేసుకుంటూ పోయారు. ఎక్కువ స్పిన్నర్స్ ని వాళ్ళది మీడియం పేసెస్ తోనే ఆపరేట్ చేశాడు ఫాఫ్ డు ప్లెసీ. ఒకటే ఒక ఓవర్ స్వప్నిల్ వేశాడు, 1 ఓవర్లో 1 రన్ మాత్రమే ఫస్ట్ ఓవర్ అది. దాని మళ్ళీ బౌలింగ్ వెళ్ళెత్తాను బికాస్ ది ఫాస్ట్ బౌలర్స్ డిడ్ ద జాబ్ దట్ ఫాఫ్ వాంటెడ్. నేను విహారీ ఆన్ కామెంటరీ థింకింగ్ దట్ ఇంకొక ఓవర్ ఇస్తే బాగుంటుంది ఆ పవర్ ప్లేలో. బికాస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఏంట్రా అంటే, 3 వికెట్స్ పడిపోయి ఉన్నాయి, ఇంకొక ఓవర్ కూడా వేసేస్తే, ఇంకో వికెట్ ఏమన్నా వస్తే ఇంకా ప్రెషర్లో పెట్టచ్చు అపోనెంట్స్ అనుకున్నాం. సరే జీటీ ఏం చేశారా అంటే, కింద మీద పడి కొంచెం కష్టపడి 147 మాత్రమే స్కోర్ చేయగలిగారు. నాట్ అ లాట్ ఆఫ్ రన్స్. పార్ట్నర్షిప్ వస్తాయేమో అనుకున్నాం, అట్లీస్ట్ బిట్వీన్ సాయి సుదర్శన్ అండ్ షారుఖ్ ఖాన్, అది జరగలేదు. మిల్లర్ అండ్ షారుఖ్ ఖాన్ అనుకున్నాం, అది జరగలేదు. షారుఖ్ ఖాన్ ఎలా అవుట్ అయ్యాడు, బాగానే ఆడుతూ అవుట్ అయ్యాడు. ఏందా అవుట్ అవడం, విరాట్ కోహ్లీ చేసి రన్అట్ అయిపోయాడు, కానీ అసలు యాక్చువల్ తప్పంతా షారుఖ్ ఖాన్దే. సగం దూరం వెళ్ళాడు, బాగానే ఉంది. వెనక్కి వస్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తాడేంటి, పరిగెత్తాలి. నాకేమనిపించింది అంటే, వెనక్కి తిరిగి ఎందుకు చూశారంటే, త్రో వేస్తున్నాడు కదా, బాల్ ఏమన్నా వస్తుందో నా వైపు, స్టంప్స్కి ఏమైనా అడ్డంగా వెళ్దాం అనుకున్నాడా అని డౌట్ వచ్చింది. యాక్చువల్గా మీరు వికెట్ వైపు బాల్ వెళ్తున్నప్పుడు కావాలని అడ్డంగా వస్తే రన్అట్ ఇవ్వచ్చు, అబ్స్ట్రక్ట్ ద ఫీల్డర్ అని చెప్పేసి. అది కాదు, మరి ఏంటి వెనకాల చూస్తున్నాడు. వెనకాల చూసి పరిగెత్తడం ఎప్పుడైనా ట్రై చేయండి, ఫాస్ట్గా పరిగెత్తలేరు. తను తల కింద పెట్టి డైవ్ చేస్తూ ఫాస్ట్గా పరిగెత్తుంటే బహుశా క్రీజ్లోకి వెళ్ళుండేవాడు. మరి చేయలేదు కాబట్టి లాస్ట్ హిస్ వికెట్. డీసెంట్గా ఆడుతూ అవుట్ అయ్యాడు. దాని తర్వాత నోస్ డైవే. రషీద్ ఖాన్కి ఒక బాల్ షోల్డర్ మీద తెలియదు, కెమెరా గ్రీన్ వేస్తే, దాంతో తను బౌలింగ్ చేయడానికి లేట్గా వచ్చాడు. సో రషీద్ ఖాన్కి డబుల్ బ్లో, రన్స్ రాలేదు, చేతికి దెబ్బ కూడా తగిలింది. 147 మాత్రమే కొట్టారు. ఇందాక అన్నట్టుగా బౌలింగ్ అలా పనిచేస్తున్నారు వికెట్స్. తర్వాత మొదలైన చేసి, ఇందాక చెప్పే కదా టేల్ ఆఫ్ 2 పవర్ ప్లేస్ అని. జీటీ మొదటి బ్యాటింగ్ చేసినప్పుడు 23 రన్స్ అయితే కొట్టారు పవర్ ప్లే ఫర్ లాస్ ఆఫ్ 3 వికెట్స్. ఏంది మినిమం స్కోర్, లీస్ట్ స్కోర్ ఇదే ఈ సీజన్ లో పవర్ ప్లే స్కోర్ అనమాట. ఇటుపక్కకు వస్తే ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ ఇంకా ఫాఫ్ డు ప్లెసీ మరి బ్రేక్ లో ఏం తిని వచ్చారో ఏంటో తెలియదు, కానీ అంటే ఏం ఆలోచించి వచ్చారో. 10 ఓవర్లో ఫినిష్ చేయాలనుకున్నారు ఏంటో, 150 కదా కావాలా, క్యాలెండర్ చేసి 10 ఓవర్స్ ఫినిష్ చేద్దాం అమ్మా అనుకున్నట్టుగా వచ్చారు. బికాస్ 6 ఓవర్స్ లో 92 కొట్టి పారేసరే, 92 కొట్టారు 6 ఓవర్స్ లో. హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఫర్ ఆర్సీబీ దిస్
సీజన్ ఆఫ్ ఐపీఎల్. ఫెంటాస్టిక్ బ్యాటింగ్. విరాట్ కోహ్లీ కూడా బాగా స్టార్ట్ చేశాడు. ఒక షాట్ ఆడాడు భయ్య ఫస్ట్ ఓవర్లో, స్ట్రైట్ బ్యాక్ అలా 6 అవుట్ కొట్టాడు. అది మామూలుగా అయితే డ్రైవ్, ఆ డ్రైవ్ అలా ఎక్స్టెండ్ చేశాడంటే చూడడానికి అబ్బా అదిరిపోయింది. అసలు ఇలాంటి షాట్స్ చూడడానికే డబ్బులు ఇచ్చి వచ్చేది, పైసా వసూల్ షాట్ అంటారే. ఈ ఒక్క షాట్ చాలు. అటు కెమెరామెన్ ఆ ఫోటో తీసుకున్నా, ఆ షాట్ కొట్టిన వాళ్ళు లైవ్గా చూసినా, పరోక్షంగా టీవీ స్క్రీన్స్లో కానీ మొబైల్ స్క్రీన్లో కానీ చూసినా, దానికి ఎవరన్నా దాని గురించి మాట్లాడినా, ఎక్కడన్నా చెప్పుకున్నా, రేపు అంతా కూడా కాఫీ తాగుతూ, చాయ్ తాగుతూ, ఇరానీ కేఫీల్లో ఇక్కడ అక్కడ, ఆఫీసులకు వెళ్తే ప్యాంట్రీలో కూర్చొని ఇదే మాట్లాడుకుంటారు, కాలేజీకి వెళ్తే క్యాంటీన్స్లో ఇదే డిస్కషన్ ఉంటుంది, స్కూల్కి వెళ్ళినా కూడా రీ చూసారో విరాట్ లాంటి షాట్ కొట్టాడు అని మాట్లాడుకుంటారు, కోచింగ్ క్యాంప్కి వెళ్ళినా ఇదే మాట్లాడుకుంటారు. అలాంటి షాట్ ఆడాడు భయ్యా, కిర్రాక్ షాట్ ఆడాడు. ఆ షాట్ ఆడిన తర్వాత ఫాఫ్ కూడా ఇన్స్పైర్ అయినట్టున్నాడు. ఏం కొట్టాడు. విరాట్ కోహ్లీ వెళ్తుంది 5th గేర్లో, ఫాఫ్ డు ప్లేస్ ఈ ఫౌండ్ 7th గేర్. యాడ్ నుంచి వచ్చే షాట్లని కూడా టాపా కొడుతున్నాడు. 64 కొట్టాడు. దాంట్లో 58 రన్స్ అనుకుంటా, 10 4s and 3 6s, 58 రన్స్ అవుట్ ఆఫ్ 64 బౌండరీస్లో వచ్చాయి. 6 రన్స్ మాత్రమే పరిగెత్తాడు. అది కూడా అలా తీసుకోండి అన్నాడు. భలే కొట్టాడు. 92లో 64 తనవే. 23 బాల్స్ ఎంతో, 24th బాల్ ఎంతో అవుట్ అయినట్టు, ఒక బాల్ అటు ఇటు, మీకు తెలుసు ఎగ్జాక్ట్గా ఏంటో. భలే కొట్టాడు, భలే ఆడాడు. లోపల నాకు అనిపించింది ఏంటంటే, ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ ఏమనుకుంటాడంటే, అరే ఈ ఆడేదేదో, ఈ బౌలింగ్ చేసేదేదో, ఈ బ్యాటింగ్ చేసేదేదో ఒక నెల ముందు నుంచి మొదలెట్టుంటే మనం ఈ పొజిషన్లో ఉండేవాళ్ళం కాదు కదా. ఏదో గెలుస్తున్నామని సంబరం పడుతున్నా కూడా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతామని చెప్పి ఆనందంలో ఉండేవాళ్ళం కదా. ట్రోఫీ ఏమన్నా ఈసారన్నా వస్తుందేమో ఒక కలగనే వాళ్ళం కదా. ఎందుకురా ఒక నెల లేటుగా మొదలెట్టారు అని ఒక బాధ కలగచ్చు. ఎస్, ఇప్పటికైనా ఆడుతున్నారు. 10th పొజిషన్ నుంచి 7th పొజిషన్కి వచ్చారు మ్యాచ్ అయిపోయిన తర్వాత. దిల్ బి హ్యాపీ అబౌట్ దట్. బట్ ఈ ఆర్సీబీ టీం కన్నా ముందు నుంచి వెళ్ళి ఆడుంటే కనుక, ఇఫ్ దేర్ బౌలింగ్ స్టార్టెడ్ క్లిక్ ఆర్ మేబీ పిచ్చెస్లో ఇంకాస్త హెల్ప్ స్టార్టింగ్లోనే ఉండుంటే కనుక, బహుశా ఆర్సీబీ వుడ్ హావ్ బీన్ ఇన్ బెటర్ పొజిషన్ ఇస్ వాట్ ఐ థింక్. నాట్ టు హ్యాపెన్, జరగలేదు. ఒక అవుట్ సైడ్ ఛాన్స్ ఇప్పటికీ ఉంది. ఏంటంటే మిగతా మ్యాచ్ అన్ని గెలవాలి, తర్వాత వేరే వాళ్ళ మ్యాచ్లు సరిగ్గా జరగకూడదు, వీళ్ళ ఫేవర్లోకి వెళ్ళాలి. ఒక 2% 3% ఛాన్స్ ఉంది. 1.45% కాస్త 2కో 3కో వచ్చి ఉంటుంది అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్. ఇంకా అవుట్ సైడ్ ఛాన్సే ఇప్పటికి కూడా. ఇట్ విల్ బి an 8th wonder if they qualify. Funny things have happened in the game of cricket. You can't say never say never అని ఊరికే అనరు. బట్ లుక్స్ వెరీ వెరీ హైలీ అన్లైక్లీ. బట్ భలే ఆడుతున్నారు. గుడ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ దట్ ప్లేయింగ్ రైట్ నౌ. వాళ్ళిద్దరు ఆడిన తర్వాత దే వాంటెడ్ టు మేక్ ది గేమ్ ఇంట్రెస్టింగ్ ఏమో. ఎందుకంటే టక్ అని 4 సార్లు చిటికలు వేసాక 4 వికెట్లు పడ్డాయి. మధ్యలో చూస్తే కనుక ఒక 92 పార్ట్నర్షిప్, లాస్ట్ 35 పార్ట్నర్షిప్, మధ్యలో సింగిల్ డిజిట్ భయ్యా. 7 4 4 6 అనుకుంటా, 7 4 4 4 6 అది పార్ట్నర్షిప్స్. వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. మన సరే ఫాఫ్ అంటే మంచి నాక్ ఆడాడు, 64 కొట్టి అవుట్ అయ్యాడు, రైట్. దాని తర్వాత వచ్చిన నెంబర్ 3 బ్యాట్స్మెన్ విల్ జాక్స్, ఐ థింక్ స్పిన్నర్స్కి అగేన్స్ట్ సరిగ్గా స్టార్ట్ చేయడు, క్లియర్గా అర్థమైపోయింది. 100కి 2 సార్లు కొట్టాడు ఆల్మోస్ట్, తను వెళ్ళిపోయాడు. పటిదార్ పుల్ కొట్టాడు, వెళ్ళిపోయాడు. దాని తర్వాత వచ్చిన బ్యాటరు గ్లెన్ మ్యాక్స్వెల్, అయ్యా నీకు నమస్కారం, నీకు అసలు 3 ఇంట్రెస్ట్ లేదు అంటే ఆడకపోతే బెటర్ ఏమో. ఏంది అది అర్థం కావట్లేదు. కాలు ఫ్రంట్ లెగ్ తీసి పక్కన పెట్టి బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఆ ఫస్ట్ షాట్ ఆడినప్పుడే ఏంట్రా ఇలా షాట్ ఆడాడు అనుకున్నాం. సరే మ్యాడ్ మ్యాక్స్ ఇలానే ఆడుతాడు అనుకుంటే, మళ్ళీ దాని తర్వాత ఒక బాల్ అలా ట్రై చేశాడు, కనెక్ట్ అవ్వలేదు. ఇంకొక బాల్ కూడా కాలు అడ్డంగా జరిపి కొట్టాడు, అవుట్ అయిపోయాడు. హీఈస్ ద ఇంటర్నేషనల్ ప్లేయర్ ఇన్ ద సైడ్, దే పేయింగ్ హిమ్ బిగ్ బక్స్. కాస్త రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. నేను ఇలానే ఆడతాను, టీమ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం. ఇప్పుడు అనొచ్చు మీరు, నీకేంటి నొప్పి, టీమ్ మేనేజ్మెంట్ నొప్పి లేదని. నొప్పి ఉండాలి భయ్యా. ఇంత బాగా బ్యాక్ చేస్తున్నప్పుడు టీంలో, ఒక ఆర్సీబీ ఫ్యాన్గా బ్యాక్ చేస్తున్నప్పుడు, ఐ థింక్ యూ షుడ్ బి ఏబుల్ టు క్వశ్చన్. ఒక ప్లేయర్ సరిగ్గా పర్ఫార్మ్ చేయడం క్వశ్చన్ కూడా చేయాలి. ఐ అండర్స్టాండ్ ఈ ఫ్యాన్స్ అందరూ ఏంటంటే, మేము బయటకు వచ్చినప్పుడు మటుకు వేరే వాళ్ళు ఎవరిని కూడా ఏమననివ్వం, మేము మాత్రమే మా టీంని అనుకుంటాం, మాకు మాత్రమే రైట్ ఉందని ఫీల్ ఉంటారు. దినేష్ కార్తిక్ కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు అశ్విన్తో మాట్లాడుతున్నప్పుడు, దట్ అందరితో వెళ్ళి మా గురించి గొడవ పెట్టుకుంటారు కానీ పోట్లాడతారు కానీ పర్సనల్గా డిఎమ్స్లోకి వచ్చి అమ్మ నా అబూతులు తిట్టిపారు దొప్పుతారు ప్రతి మ్యాచ్ తర్వాత మమ్మల్ని అని. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఐ థింక్ సంబడి షుడ్ యాక్చువల్లీ క్వశ్చన్ గ్లెన్ మ్యాక్స్వెల్, సేయింగ్ వాట్ ఇస్ ఇంటెంట్ రైట్ నౌ. ఏంటి ఆ బ్యాటింగ్ చేసే విధానం, ఇంకా ఆ క్లారిటీ రాలేదా? ఈ వాంటెడ్ మెంటల్ బ్రేక్, he took that break, but the way he's playing, I don't think it's up to scratch, but it is what it is, right? Glenn Maxwell అలా అవుట్ అయ్యాడు. హోప్ఫుల్లీ మిగిలిన మ్యాచ్లో ఇలా ఆడతాడా? ఇప్పుడు ఇలా ఆడకుండా సడన్గా ఆస్ట్రేలియా వరల్డ్ కప్కి వెళ్ళగానే అక్కడ ఆడేస్తాడా? మేబీ హీ విల్, బికాస్ ఆఫ్ఘనిస్తాన్తో ఆ 50 ఓవర్ వరల్డ్ కప్లో ఎలా ఆడాడో తెలుసు మనకి. 2 కాళ్ళు పనిచేయట్లేదు, నడుము పనిచేయట్లేదు, ఒళ్ళంతా క్రాంప్స్. అయినా కూడా ఆ నాక్ ఆడడం, గెలిపించడం అవుట్ ఆఫ్ నోవేర్, ఆల్ దట్ యూ సా. సో హీ క్యాన్ డూ దాట్. హీఈస్ కేపబుల్, హీస్ కాల్డ్ ద బిగ్ షో ఫర్ ఎ రీజన్. బట్ ఆఫ్ కోర్స్ ఈ సీజన్లో అవ్వట్లేదు. 32 రన్స్ ఈ మ్యాచ్కి ముందర ఒక 5-6 కొట్టాడు అనుకుంటా మాక్సిమమ్. దాంట్లో ఒక ఇన్నింగ్స్ 28. సో బేసిక్గా మీకు అర్థమవుతుంది వేర్ ఇట్ ఇస్ గోయింగ్, రైట్. టోటల్ హారిడ్ షో. తను అవుట్ అయ్యాడు. తర్వాత విరాట్ కోహ్లీ బాగా ఆడుతాను 40 అంతా కొట్టి తను అవుట్ అయ్యాడు. ఇక్కడ కాస్త అలజడి మొదలై ఉంటుంది గుండెల్లో. ఎందుకంటే 92 ఫర్ no loss, 92 for 1, then it became 117 for 6 quickly. Like what the hell is happening, man?
వాట్స్ హ్యాపెనింగ్ అనుకుంటారు అందరూ కూడా. అప్పుడే దినేష్ కార్తిక్ కాస్త ధీమాగా అక్కడ ఉండి ఫినిష్ చేసే ఒక ఆలోచనతో ఉండి రషీద్ ఖాన్ రాగానే ఆ చెయ్యికి బాగా దెబ్బ తగిలింది భయ్య. వీళ్ళు ముందరంతా బౌలింగ్ చేస్తున్నప్పుడు చేయగలనుకుంటున్నాడు, ఫిజియోగాస్ పని చేశాడు, వచ్చాడు, ఒక ఓవర్ వేసాడు, మారిపోయింది మొత్తం అంతా. రషీద్ ఒక 3 4 ఎంతో కొట్టాడు, తర్వాత వాళ్ళు 100 రన్స్ ఇచ్చేసాడు, గేమ్ అక్కడ సీల్ అయిపోయింది బేసిక్గా. జాషువా లిటిల్ మేడ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ హీ టుక్ దోస్ 4 వికెట్స్. 100 ఒక 2 వికెట్లు తీసుకున్నాడు, అలాగే 6 వికెట్లు పడ్డాయి. బట్ కాస్త ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు ఈవెన్చువల్గా. ఏంటి జీటీ కంబ్యాక్ చేస్తారా అనిపించింది. ఆ పవర్ ప్లే ఎప్పుడైతే అయిపోయిందో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు, దాని తర్వాత ఫస్ట్ వికెట్ కూడా పడింది. పవర్ ప్లే అయిపోయిన తర్వాత స్ట్రాటజిక్ టైమ్ అవుట్ లో మాట్లాడుతున్నప్పుడు ఆశీష్ నెహ్రాని మాట్లాడనివ్వలేదు శుభ్మన్ గిల్. పడబడ ఏదో కోపం ఫ్రస్ట్రేషన్ మొత్తం బయట తీస్తుంటే ఆశీష్ నెహ్రా కూడా జాగ్రత్తగా విని మొత్తం అంతా వినేసి సరే అన్నట్టుగా సర్ది చెప్పి పక్కకి వెళ్ళి టీంతో ఏదో మాట్లాడాడు. తర్వాత ఏదో వికెట్స్ వచ్చాయి. అంటే తను ఏదో అనుకుని ఉంటాడు కెప్టెన్ గా, అది ఏది కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు. కాస్త ఇబ్బంది పడ్డాడు, బాధపడ్డాడు, ఆవేదన పడ్డాడు, కోచ్కి చెప్పుకున్నాడు. కట్ చేస్తే ఈ పవర్ ప్లేలో వీళ్ళిద్దరు ఆడిన విధానాలు తెలుసు నాకు. 3 బౌలర్స్ వేశారు. ఎవరు? జాష్ లిటిల్ వేశాడు, తర్వాత మానవ్ సుతార్ వేశాడు, మన మోహిత్ శర్మ వేశాడు. సో కామెంటరీలో చెప్పాను కానీ ఎంతమందికి విన్నారో తెలియదు కానీ నాకే బాగా నచ్చింది చెప్పడం. ఏంటంటే పవర్ ప్లేలో ఆర్సీబీ ఓపెనర్స్ ఫాఫ్ అండ్ విరాట్ కోహ్లీ ఎలా కొట్టారా అంటే మోహిత్ని శర్మాయించకుండా కొట్టారు. ఇప్పుడు మన హైదరాబాద్లో శర్మానం సమస్యలని తోడవి కొంచెం కూడా సిగ్గు లేకుండా కొట్టారు. మోహిత్ని శర్మాయించకుండా కొట్టారు, లిటిల్ని జోష్తో కొట్టారు, సుతార్ని మానవత్వం లేకుండా కొట్టారు. ఈ లైన్ నచ్చుంటే ఓ లైక్ పడేసి కమెంట్ పెట్టండి బాయ్. అప్పుడప్పుడు తనకు వచ్చేస్తాను లోపలికి. అలా జరిగిందనమాట మ్యాచ్. ఈవెన్చువల్గా సరే 2 పాయింట్స్ వచ్చాయి. పాయింట్స్ టేబుల్లో 10th నుంచి 7th వెళ్ళారు. దట్ మీన్స్ ఎంఐ ఇస్ ఎట్ ద బాటమ్ రైట్ నో. వుడెన్ స్పూన్కి కంటెండర్గా ఎంఐ మారింది. లాస్ట్ సీజన్ బుమ్రా లేడు, టీం వీక్గా ఉందన్నారు. ఈసారి బుమ్రా వచ్చాడు, క్యాప్టెన్ మారాడు, అయినా ఏం పెద్దగా జరగలేదు, ఒరిగిందేమీ లేదు. ఇంకా బాటంలో ఉన్నారు ఈసారి కూడా. లాట్ థింక్ అబౌట్ దెమ్ ఫర్ దెమ్ సెల్వ్స్. తర్వాత మాట్లాడదాం దాని గురించి. విల్ టాక్ మోర్ అబౌట్ దట్ లేటర్ ఫర్ ఎంఐ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. బట్ వీళ్ళు 7th వచ్చారు. 8th పొజిషన్లో పంజాబ్ కింగ్స్, 9th ఐ థింక్ 8th పంజాబ్, 9th జీటీ అనుకుంటే, 10th ఎంఐ. దట్స్ హౌ ద టేబుల్ లుక్స్ రైట్ నౌ. సో వీళ్ళు గెలవడంతో, ఆర్సీబీ గెలవడంతో సిఎస్కే యాక్చువల్లీ కష్టమైంది getting into the playoffs. So CSK fans are hoping that GT will beat RCB. That didn't happen. This is apparently good for Sunrise Hyderabad. This is what our Stato told us. Stato అంటే మా స్టాటిస్టిషియన్ చెప్పింది ఇది మాకు. So we'll have to see how that works out. So ఈ మ్యాచ్ అయిపోయింది. इसको साइड में करके डबल हेडर डे. सो एक मैच को नीचे लाको, इसके बारे में बात करको. 2 मैचेस ఉన్నాయి, లైట్ గా టచ్ చేద్దాం, డీటెయిల్ గా దీనిలోకి వెళ్ళను బికాస్ వీడియో ఇప్పటికీ లాంగ్ అయిపోయింది నా ఫీలింగ్ నాకు. ఫస్ట్ మ్యాచ్ ది ఆఫ్టర్నూన్ గేమ్ బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. కింగ్స్ మళ్ళీ కొట్టుకుంటారు. లాస్ట్ టైం కింగ్స్ కొట్టుకున్నప్పుడు ఏంటో జరిగింది అంటే చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించారు. ఇంటికి వచ్చి చెపాక్లో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించి వెళ్ళిపోయారు. లోపల హర్ట్ అవుతుంటారు భయ, మామూలుగా హర్ట్ అవుతుంటారు. అంటే ఇప్పుడు 2 గేమ్స్ ఓడిపోయారు అట్ హోమ్. ఎల్ఎస్జీతో ఓడిపోయారు, పంజాబ్ కింగ్స్ ఓడిపోయారు. ఇది వీళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఏమైనా ఇబ్బంది పెడుతుందని ఒక పెద్ద ప్రశ్న అయితే ఉంది. దానికి ఆన్సర్స్ దొరుకుతాయి మనకి రాబోయే 2 వారాల్లో. బట్ ధర్మశాలకి వెళ్తున్నారు. ధర్మశాల, పంజాబ్ కింగ్స్ అండ్ సిఎస్కే ఇస్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ ఫర్ సిఎస్కే అండ్ ధోని ఫ్యాన్స్. బికాస్ వే బ్యాక్ ఇన్ 2010 అందరికి తెలిసిన విషయమే దట్ కంపల్సరీగా గెలిస్తేనే క్వాలిఫై అవుతాము ఆ సీజన్లో ప్లే ఆఫ్స్కి అనే టైంలో వికెట్స్ అన్ని పడిపోయిన తర్వాత ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ లాస్ట్ ఓవర్ 6 కొట్టడం, ధోనికి ఏమంటాం ప్లేడ్ బ్లైండర్ ఆఫ్ ఎ నాక్. 6 కొడితే లాస్ట్ ఓవర్లో గ్రౌండ్ బయటకి వెళ్ళిపోయింది. తర్వాత ఈ పంచ్ హిమ్సెల్ఫ్, ఈ విజువల్స్ అన్ని కూడా అందరికీ బాగానే గుర్తుంటాయి. సో దట్ ఇస్ ద హిస్టరీ బిట్వీన్ ధర్మశాల, పంజాబ్ కింగ్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. సో అది ఉండబోతుంది కాబట్టి లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ దేర్ వెరీ హై ఫ్రమ్ దిస్ గేమ్. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ నీడ్స్ టు విన్ దిస్. గెలవకపోతే అగైన్ వాళ్ళకి ఆ ప్లే ఆఫ్లోకి, టాప్ 4లోకి వెళ్ళడం ఇంకా కష్టంగా మారిపోతుంది. ఇంకో అడిషనల్ ప్రాబ్లం ఏంట్రా వాళ్ళకి అంటే, వాట్ ఐవ్ హర్డ్ లాస్ట్ టైమ్ వాజ్ దట్ ముస్తఫిజుర్ రెహమాన్ వెళ్ళిపోతాడు, ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ అన్నారు. ఐఎమ్ నాట్ 100% షూర్ అబౌట్ దట్, బట్ దట్ కుడ్ బి అ పాసిబిలిటీ. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఐ థింక్ పతిరనా కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటా, తీక్షణ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటా. బికాస్ శ్రీలంకన్ ప్లేయర్స్ కూడా వాళ్ళకి కూడా ఏదో సిరీస్ రాబోతుంది బిఫోర్ ది వరల్డ్ కప్. సో వీళ్ళు అన్అవైలబుల్గా ఉంటే హూస్ గోయింగ్ టు కమ్ ఇన్ అండ్ బౌల్ దోస్ పవర్ ప్లే ఓవర్స్? దీపక్ చార్మన్ ఇంజురీ అయ్యాడు. ఎంత ఇంజురీ అయ్యాడు, ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ ఏంటో తెలియదు, తను ఆడతాడ మ్యాచ్ లేదో తెలియదు. సో సిఎస్కేకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ని సార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐ డోంట్ నో హూ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్. తుషార్ దేశపాండే క్రితం మ్యాచ్ లో ఇల్నెస్ తో ఉన్నాడు, ఈజీ ఫిట్ అండ్ కెన్ హీ కమ్ బ్యాక్? రాజ్వర్ధన్ హంగర్కేకర్ హూ ప్లేడ్ సీజన్ బ్యాక్ 2-3 మ్యాచ్ ఆడాడు, తనేమన్నా వస్తాడా టీంలోకి? సో లాట్ ఆఫ్ హెడేక్స్, సెలక్షన్ హెడేక్స్ ఫర్ సిఎస్కే బికాస్ దే నీడ్ టు సార్ట్ దేర్ బౌలింగ్ రైట్ నౌ అలాంగ్ విత్ ద బ్యాటింగ్ విచ్ ఇస్ అంత గొప్ప కండిషన్ లో లేదు. రుతురాజ్ గైక్వాడ్ కొడుతున్నాడు, మెచూర్ కమ్ బ్యాక్ టు ఫార్మ్. సరే ధోనికి రన్స్ వస్తున్నాయి, అజింక్య రాణికి స్టార్ట్ దొరికింది క్రితం మ్యాచ్, పెద్దగా రన్స్ రాలేదు. బట్ బౌలింగ్ లేకపోతే గెలవడం కష్టం కాబట్టి ఈ ఫిజ్ ఫ్యాక్టర్, ది అదర్స్ అవైలబిలిటీ ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఫర్ దెమ్. పంజాబ్ కింగ్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ దే బి హై ఆన్ కాన్ఫిడెన్స్ బికాస్ చెన్నైకి వెళ్ళి చెన్నై సూపర్ కింగ్స్ ని కొట్టిన తర్వాత వాళ్ళు హోమ్ కండిషన్స్ లో వాళ్ళు ఆడుతున్నారు. మధ్యాహ్నం మ్యాచ్ అయినా కూడా సాయంత్రం అంటే బహుశా ఎక్కువ స్వింగ్ అవన్నీ ఉండేవో. మధ్యాహ్నం మ్యాచ్ లో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ మూవ్మెంట్ ఫర్ ద బౌలర్స్.
మరి పిచ్ ఎలా ఉందో అంతా యూ డోంట్ నో బికాజ్ ఈ గేమ్ మధ్యాహ్నం ఆడుతున్నారు, ఎలా ఉంటుందో తెలియదు, చెప్పలేరు ఇప్పుడు రైట్ నా ఎవరు కూడా. దే మైట్ నాట్ మేక్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్, బట్ అన్లెస్ ఎక్కువ హెల్ప్ ఉందంటే బహుశా ఒక స్పిన్నర్ తగ్గించి ఆడిస్తారా అంటే బ్రార్ ఇస్ బౌలింగ్ బ్రిలియంట్, సో తనని టచ్ చేయకూడదు. రాహుల్ చార్ బాగా వేసాడు, తనని కూడా యాక్చువల్గా టచ్ చేయకూడదు బికాజ్ యూఆర్ వెరీ గుడ్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. బట్ పిచ్లో హెల్ప్ఫుల్ కండిషన్స్ లేకపోతే రాహుల్ చార్ మైట్ మేక్ వే ఫర్ అనదర్ మీడియం పేసర్ ఇస్ వాట్ ఐ థింక్. సో ఇట్ బి ఇంట్రెస్టింగ్ గేమ్. హోప్ఫుల్లీ సిఎస్కే విన్స్, బట్ యాక్చువల్లీ పంజాబ్ కింగ్స్ గెలిస్తే టేబుల్ బికమ్స్ interesting, you know, right? CSK గెలిస్తే ప్లేఆఫ్స్ కి వెళ్ళే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇఫ్ యూఆర్ CSK fan you would want that, but if you are a neutral fan like me, you want the table to get interesting, ప్రతి మ్యాచ్ టు బి ఇంట్రెస్టింగ్. ఇక్కడ నుంచి పంజాబ్ కింగ్స్ గెలవాలని కోరుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ మ్యాచ్, ఇది ఇటు కొట్టేసి నెక్స్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో LSG is taking on KKR. మ్యాచ్ లక్నోలో. ఆ పిచ్ ఎవరికి తెలియదు భయ్య, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పిచ్ బట్టి ఒక్కొక్క స్కోర్ వస్తుంది అక్కడ. కొన్నిసార్లు లో స్కోరింగ్ మ్యాచ్లు, కొన్నిసార్లు మీడియం స్కోరింగ్ మ్యాచ్లు, కొన్నిసార్లు 200 కంటే పైగా. ఏ పిచ్లో ఆడుతారో మనకి ఇప్పుడు తెలియదు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ గురించి నేనేం కమెంట్ చేయలేను. KKR విల్ బి హ్యావ్ కాన్ఫిడెన్స్ బికాజ్ వాళ్ళు ముంబైని వాంఖడేలో 12 సంవత్సరాల తర్వాత ఓడించి 170 డిఫెండ్ చేసుకుని వస్తున్నారు కాబట్టి మేమే రాజులం వీఆర్ ద నైట్స్ అమీ KKR కర్బోలో జీత్బో అనుకుంటూ పాట పాడుకుంటూ వచ్చేస్తారు లక్నోకి. లక్నో వాళ్ళు అదబ్ సే హరాయింగి అంటారు. వాళ్ళు ఒక మంచి దాన్ని ఏమంటారు, లక్నోవి అందాజులో చాలా మర్యాదగా మాట్లాడుతూ అలాగే ఓడించగలరు అనమాట. మంచి టీమే ఇది కూడా. మీకు ఎప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది దట్ ఏంట్రా వీళ్ళని, ఈ లక్నో కూడా చెన్నైని కొట్టిందా, అది వాళ్ళ కాన్ఫిడెన్స్ బాగా ఇచ్చింది. సో దే ఆర్ ఇన్ థర్డ్ స్పాట్ రైట్ నో. గెలిస్తే వాళ్ళు వాళ్ళ స్థానాన్ని ఇంకొంచెం పటిష్టంగా మార్చుకుంటారు కాబట్టి దే హ్యావ్ అడిషనల్ మోటివేషన్ టు డూ దాట్. సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ టీమ్స్ కొట్టుకుంటున్నారు. సో ఇక్కడ KKR గెలిస్తే ఆల్ ది మోర్ కాన్ఫిడెంట్ దట్ వాళ్ళ టాప్ 2 స్లాట్ లోకి వెళ్ళిపోతారని. LSG గెలిస్తే దే గోయింగ్ టు మేక్ కాన్ఫిడెంట్ ద టాప్ 4 లో వాళ్ళ స్థానం 10 అయిపోతుంది. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్, లాట్స్ ఎట్ స్టేక్ హియర్ ఫర్ బోత్ ద సైడ్స్. ఎవరిది పై చేయి అంటే ఐ థింక్ హోమ్ కండిషన్స్ కాబట్టి LSGది పై చేయి అనుకుంటున్నారు. KKR మొన్న స్ట్రగుల్ అయింది వాంఖడేలో బికాస్ ఆఫ్ ద పిచ్ లో కనుక కాస్త హెల్ప్ ఉంటే LSG బౌలర్స్ మైట్ కమ్ గుడ్. మయాంక్ యాదవ్ అపారెంట్లీ ఇస్ నాట్ ఫిట్, ప్లే ఆఫ్స్ లో అన్న అందుబాటులో ఉంటాడేమో అని అంటున్నారు కెప్టెన్ కోచ్ జస్టిన్ లాంగర్, విచ్ ఇస్ అన్ఫార్చునేట్లీ వెరీ బ్యాడ్ థింగ్. నచ్చలేదు నాకు అది పర్సనల్గా బికాజ్ ఎంతో ఎక్సైట్ అయ్యాను పర్సనల్గా నేను. ఐమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ ఎక్సైటెడ్ సీయింగ్ హిమ్ బౌల్ అట్ 155 km/h. కన్సిస్టెంట్గా ఆడితే బాగుంటుంది, సీజన్ అంతా ఆడితే బాగుంటుంది అనుకున్నాను, జరగలేదు. ఆ సైడ్ స్ట్రెయిన్తో కొన్ని మ్యాచెస్ మధ్యలో మిస్ అయ్యాడు. ఈ కేమ్ బ్యాక్, ఒక వికెట్ తీసుకున్నాడు, మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. లైట్గా నొప్పి ఉందని చెప్పాట KL రాహుల్కి, వెళ్ళిపోమని చెప్పాట. దే మేడ్ హిమ్ ప్లే దిస్ గేమ్, డిడ్ంట్ వర్క్ అవుట్. ఐ థింక్ ఈస్ గోయింగ్ టు మిస్ a few games again. అన్ఫార్చునేట్ యంగ్స్టర్, బట్ ఇంజురీస్ ఏవి చేయలేరు, అలాంటి పరిస్థితిలో ఉన్నాడు తను. సో తను అన్అవైలబిలిటీ ఇస్ గోయింగ్ టు కాస్ట్ దెమ్ ఫర్ షూర్, బట్ సంబడి ఎల్స్ హ్యాస్ ఆపర్చునిటీ టు పుట్ దేర్ హ్యాండ్ అప్ అండ్ సే నేను పర్ఫామ్ చేస్తాను అని చెప్పొచ్చు. సో లక్నో సూపర్ జైంట్స్ అండ్ KKR లో ఐ పిక్ LSG టు బి ద ఫేవరెట్స్. ఏం జరుగుతుందో చూద్దాం. KKR మైట్ నాట్ మేక్ అ లాట్ ఆఫ్ చేంజెస్ ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్. అవసరం కూడా బహుశా లేదేమో బికాజ్ వాంఖడే లో ఏ టీంతో అయితే ఆడారో దాంతోనే ఆడొచ్చు వాళ్ళు. నితీష్ రాణాకి ఛాన్సెస్ దొరకట్లేదు. ఐ డోంట్ సీమ్ గెటింగ్ ఎనీ మోర్ ఛాన్సెస్ ఎనీ మోర్. మనీష్ పాండే బాగా ఆడాడు కాబట్టి టెంప్టేషన్ ఏమన్నా ఉంటుందా అతను ఆడించడానికి, మేబీ. బట్ మిగతా వాళ్ళందరూ బాగా ఆడారు. ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కువగా రాలేదు KKRకి. వేరు ఆ 57 for 5 లాంటి పరిస్థితి రాలేదు కాబట్టి ఇంతవరకు ఎప్పుడు కూడా దే డెంట్ ప్లే మనీష్ పాండే. బట్ ఆ సిచ్యువేషన్ మళ్ళీ వస్తే మేబీ విల్ గెట్ ఎ ఛాన్స్. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఏ 11 ఉందో అదే ఆడతారు. రింకు సింగ్ ఒక మంచి నాకు అవసరం ఉంది, కాన్ఫిడెన్స్ కొంచెం పెంచుకోవాలి. తను కూడా అన్ఫార్చునేట్లీ డిడ్ంట్ గెట్ దట్ సెలెక్షన్ ఫర్ ద T20 వరల్డ్ కప్. సో ఎక్కడో కాస్త బాధ ఉంటుంది తనకు కూడా. బట్ హోప్ఫుల్లీ హీల్ స్టార్ట్ స్కోరింగ్ సమ్ రన్స్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ మ్యాచ్డ్ అప్ in the Punjab Kings and the CSK game. Punjab Kings గెలిస్తే టోర్నమెంట్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది, బట్ CSK గెలిస్తే ప్లే ఆఫ్ కి వెళ్ళే ఛాన్స్ పెరుగుతుంది. LSG KKR లో LSG హోమ్ కండిషన్స్ వల్ల వాళ్ళు గెలుస్తారని నాకు అనిపిస్తుంది. KKR గెలిస్తే వాళ్ళ టాప్ 2 స్లాట్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా మారిపోతుంది. దిస్ ఇస్ హౌ ఇట్ సెటప్. సో ఇప్పుడు దాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ ఒక కమెంట్, ఒక లైక్, ఒక షేర్, మధ్యలో ఎక్కడ నవ్వుంటే ఏ పాయింట్కి నవ్వారు, ఎక్కడన్నా కూడా నచ్చకపోయింటే ఏం నచ్చలేదు, అలాగే ఇంకేమన్నా చేస్తే బాగుంటుంది అనుకుంటే దాని గురించి కూడా కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. బికాస్ వీఆర్ గ్రోయింగ్ యాజ్ అ ఛానల్. సమ్ టేల్స్ కమ్ బి అ పార్ట్ ఆఫ్ ద జర్నీ. మరి కూడా మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.